ఒకసారి జైపూర్ మహారాజా వారు అక్కడ ఉండేటటువంటి అర్చకుల్ని సలహా కోసమని కబురు చేశారు. కబురు చేస్తే వాళ్ళు అన్నారు, మేము రాము, మాతో అవసరం ఉంటే రాజుగారిని రమ్మనన్నారు. అంటే రాజుగారు తెల్లపోయాడు, ఇదేమిటి నేను రమ్మంటే గుళ్ళో అర్చకులు రావట్లేదు ఏమిటి అన్నాడు. అంటే మంత్రిని అడిగాడు, వీళ్ళు రావట్లేదయా, బ్రహ్మచారులు బ్రాహ్మణులు, వాళ్ళని నేను ఎలా శిక్ష వేస్తాను, కానీ వాళ్ళని రమ్మంటే వాళ్ళు రావట్లేదు, అధిక్షేపిస్తున్నారు, మేము రాను, రాజును రమ్మని కావాలంటే అంటున్నారు. నిజమే, తప్పు కూడా లేదు, అలా పిలిస్తే బ్రహ్మచారి గొప్ప తపోశక్తి సంపన్నుడు కాబట్టి ఇప్పుడు ఆయన రమ్మంటే నేను వెళ్ళాలి. కానీ ఇలా ఎప్పుడూ నేను వాళ్ళని రమ్మంటే వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఎప్పుడు నేను వెళ్ళవలసిందేనా, నేను వాళ్ళని రప్పించలేనా అని అడిగాడు. అడిగితే మంత్రి అన్నాడు, మహాప్రభో, వాళ్ళని మీరు పిలవకుండా వాళ్లే మీ దగ్గరికి అస్తమానం వచ్చే ఉపాయం ఒకటి ఉందన్నాడు. ఏమిటా ఉపాయం అన్నాడు. ఏమీ లేదు, వాళ్ళ కళ్ళు మిరిమిట్లు కొలిపేటటువంటి కాంతల్ని కొంతని గుళ్ళోకి పంపించండి, వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహం అయిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వస్తారు చూడండి అన్నారు. అదే జరిగింది. వివాహం అయింది, పిల్లలు పుట్టారు. ఇంకా అక్కడి నుంచి అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, పిల్లలు, స్కూళ్ళు, ఫీజులు, సంసారం, డబ్బు, పెళ్లిళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అడగకుండానే అంతఃపురం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అక్కడ నిలబడి, రాజా మీ దర్శనం కావాలి, రాజా మీ దర్శనం కావాలి. ఒడ్డునున్నాను అనుకున్నవాడు పెళ్ళ విరిగితే ఎంత లోపలికి పడ్డాడో చూడండి. కాబట్టి అన్ని వేళలా నువ్వు ఒడ్డునున్నావని అనుకోకు, ఒడ్డునున్నావు అనుకున్నవాడు కూడా వారాహి ప్రార్థన చేస్తుండవలసిందే. ఇవాళ నువ్వు చాలా చక్కగా ఉన్నాను కదా, శీలవంతుడిగా ఉన్నాను కదా అని నువ్వు బోరలు విరుచుకు తిరగడానికి లేదు. ఏ క్షణంలో నిన్ను ఏది తోసేస్తుందో తెలియదు. అలా త్రోయబడకుండా నీ యందు శక్తి నిలబడాలంటే నువ్వు వారాహిని ప్రార్థించి తీరవలసినదే. అందుకే రాజశ్యామల అనుగ్రహం కలిగిన తరువాత కూడా వారాహి అనుగ్రహానికి ప్రార్థన చేస్తుండవలసిందే. అందుకే వారాహి ప్రార్థన, వారాహి అనుగ్రహం లేకుండా అసలు నడవదు. అంత గొప్ప మూర్తి అండి వారాహి. అందుకే వారాహి ఇంట్లో ఉన్న వారాహికి రోజు నమస్కారం చేసినా ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది. అందుకే కదా మీ అందరికీ రేపు కుంకుమార్చనలో ఇటు రాజశ్యామల అటు వారాహి ఉన్నటువంటి మూర్తుల్ని ఇస్తున్నారు. సరే, కనుక ఈ స్థితిని పొందడానికి నీవు వారాహిని ప్రార్థన చేసి కామనలు పెరగకుండా నీ తేజస్సు నష్టపోకుండా రక్షించుకోవాలి. తేజస్సుని రక్షించేసుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా అండి? దాని ఫలితం ఏమిటి? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తేజస్సుని నిల్వ చేసుకుంటే డబ్బులా ఏమీ ఖర్చు పెట్టకపోతే వడ్డీలు వస్తాయి, అలా పెరుగుతుంటే ఉపయోగం ఉంటుందా? తేజస్సుని కేవలము నిల్వ చేయడం వల్ల ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉండదు కూడా తేజస్సు, అలా నిలబడ్డం కుదరదు. అందుకే పవర్ అన్న మాటకి ఒక మాట ఉంది శాస్త్రంలో, పవర్ ఈజ్ పవర్ when it flows. Power is not power if it is in a static mood. కదిలితే శక్తి మిమ్మల్ని అనుగ్రహిస్తుంటుంది, కదలకపోతే మీకు అనుగ్రహం ఉండదు. పవర్ అంటే కరెంట్ ఉందనుకోండి, కరెంట్ ఎప్పుడూ కదులుతూనే ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి లైన్లలోంచి, వైర్లలోంచి బల్బులోకి వచ్చి బల్బులో తేజస్సుగా అది వెలిగిపోతూ ఉండాలి, మళ్ళీ కరెంట్ వస్తూ ఉండాలి, మళ్ళీ వెలుతురుగా ఉంటూ ఉండాలి, వెడుతూ ఉండాలి. అయితే ఇప్పుడు మరి తేజస్సుని ఎక్కువ ఖర్చు ఎలా పెడుతూ ఉండాలి? ఎక్కువ ఖర్చు ఎలా పెడితే మీరు తరిస్తారు? ఖర్చు కోపంగా పెట్టినా పోతుందంటున్నారు, కామంతో పెట్టినా పోతుందంటున్నారు. కామం అన్నా ఉండాలి, కోపం అన్నా ఉండాలి, సుఖం అన్నా ఉండాలి, దుఃఖం అన్నా ఉండాలి. సుఖము దుఃఖము లేకుండా ఎలాగా? శాస్త్రం అంది, ఈ రెండిటిలో నువ్వు రెండు అనుభవించకుండా ఉండడానికి మనిషివి కాకుండా బతకలేవుగా. నువ్వు మనిషివి, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ రెండిటి యందు నీ యొక్క తేజస్సు ఖర్చు అవుతున్నప్పుడు నువ్వు చూసుకోవలసింది ఒక్కటే, నీవు ధర్మముని పట్టుకుని ఉన్నావా అంతే. కరెంటేనండి, ట్యూబ్లైట్కి, ఈ మైక్కి, ఈ ఫ్యాన్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు మీకేమైనా అబ్జెక్షనా? కరెంటు బిల్లు వస్తే ఏమి లేదు, సంతోషం. ఎందుకని? ఇక్కడ కొన్నాళ్ళు లలితా సహస్రం ప్రవచనాలు అయ్యాయి కదండి, అందుకని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, సంతోషంగా కడతారు. అలా కాకుండా నిష్కారణంగా మీరు అది పనికొచ్చేది అనుకున్నది కాని దానికి నిష్కారణంగా మోటార్ వేసేసి విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఓ నెలలు తీర్థయాత్రలు చేసి వచ్చారు. తీర్థయాత్రలు చేసి వచ్చే వరకు మోటార్ తిరుగుతూనే ఉంది, అందుకని వచ్చింది కరెంటు బిల్లు. మీరు వెళ్ళేటప్పుడు కరెంటు పోయిందండి, తలుపులు వేస్తే అలాగే వెళ్ళిపోయారు, కరెంట్ వచ్చింది. మీరు వెళ్ళగానే ఇంట్లో ట్యూబ్లైట్లు వెలిగేసాయి, ఫ్యాన్లు తిరిగేసాయి, మోటార్లు తిరిగేసాయి. నెలలు మీరు వచ్చాక కట్టారు.
15,000 బిల్లు వచ్చింది. ఇప్పుడు మీకు సంతోషమా? అంతే తేడా. కాబట్టి మీరు ఉపయుక్తముగా వాడవలసి ఉంటుంది. ఉపయుక్తం అనగా శాస్త్రం అంది దానికి చిట్టా లేదని చెప్పింది. చిట్టా ఏం లేదు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఏం చిట్టాలు చెప్పాం. పూజ చేయి, పునస్కారం చేయి, పురాణం విను, అది విను, ఇది విను, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇవన్నీ లేవు. ఒక్కటే నీకు లోకంలో ఆధారము. ఏమా ఆధారము? దేన్ని పట్టుకుని నిలబడవలసి ఉంటుంది అంటే ధర్మముని పట్టుకుని నిలబడగలవా? ధర్మంతో నువ్వు ఉంటే దానివల్ల సుఖమైన దుఃఖమైన రెండిటి వల్ల నువ్వు మెట్లే ఎక్కుతున్నావు, నిచ్చెన ఎక్కుతున్నావు, ఏమీ సమస్య లేదు. ధర్మం ఒక్కటి వదిలేస్తే నువ్వు తృప్తి ఉంది అనుకుని ఏదెక్కినా కూడా నువ్వు పాడైపోయినట్టే. ఇదే విశుక్ర ప్రాణహర నవారాహి వీర్యనందితాకొక్క శ్లోకంలో అంటారు, ఉన్నతిం నిఖిలా జీవాహ ధర్మేణైవ క్రమాదిహ విదధానాహ సావధానాహ లభంతేంతే పరంపదం. ధర్మం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే నిచ్చినెక్కినట్టు ఉంటుంది. మెట్టు 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 నిచ్చెనెక్కాలి. ఎక్కిన తర్వాత మేడ మీదకి ఎక్కేస్తారు తప్ప అబ్బాయి నేను ఇన్ని మెట్లు ఎక్కనండి అంటే మేడ ఎప్పుడు ఎక్కలేదు. ఈశ్వరుడిచ్చినటువంటి తేజస్సుని ధర్మంతో పట్టుకుని ఉండగా సుఖం రానివ్వండి, దుఃఖం రానివ్వండి, ఇదొక్కటి మీరు వదలకుండా ఉంటే దాని చిట్ట చివరి ప్రయోజనం ఏమవుతుందంటే ఈశ్వరుల్లో కలిసిపోవడం అయిపోతుంది. ధర్మం విడిచిపెట్టేసి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించారనుకోండి పతనమే అవుతుంది. ఇద్దరు సుఖ దుఃఖాలు అనుభవిస్తారు, ఇద్దరికి సుఖ దుఃఖాలు కావాలి కూడా. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈయనకి సుఖ దుఃఖాలు కావాలి, ఆయనకి సుఖ దుఃఖాలు కావాలి. సుఖ దుఃఖాలు కావాలన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దుఃఖం కావాలండగా. దుఃఖం కావాలంటే ఏమంటాడు? సుఖం కావాలంటాడు. ఆయన సుఖం కావాలన్నాడు, ఈయన సుఖం కావాలన్నాడు. ఆయన ఏం చేశాడంటే సుఖం కావాలన్న అవతలైన ధర్మం పట్టుకుని సుఖం వైపుకి వెళ్ళాడు, యువతలైన ధర్మం విడిచిపెట్టి సుఖం వైపుకి వెళ్ళాడు. ఈయన సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆయనకి ధర్మం పట్టుకుని ఉండగా సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది. కానీ ఆయన ఈశ్వరుల్లోకి వెళ్ళాడు, ఈయన పతనంలోకి వెళ్ళాడు. అంతే తేడా తేజస్సుని ఖర్చు పెట్టడంలో. మీకు నేను ఇది బాగా చెప్పవలసి వస్తే మహాభారతమే ప్రమాణము. ఎందుకో తెలుసా అండి? అశ్వత్థామ మహానుభావుడు, ద్రోణపుత్రుడు, ద్రోణాచార్యుల వారి యొక్క ఒక్కగానొక్క కుమారుడు. ఇదే ఆయన కొంప ముంచేసింది. ఇదొక్కటే ముంచేసిందండి ఆయన కొంప, ఇంకేమి లేదు ఆయనకి. ఆయన పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మహాభారతంలో ఆయన ద్రోణుడు కొడుకు అవ్వడమే కారణం. కేవలం ద్రోణుడు కొడుకు కాబట్టి అశ్వత్థామ పాడైపోయాడు. అదేమిటండి మీరు అలా అంటారో నన్ను అడగచ్చు మీరు. ఆయన జీవితం పాడైపోవడానికి ప్రధాన హేతువు ఇది. అంటే నేను ద్రోణాచార్యుల వారి కొడుకుని కాబట్టి ఏదైనా మా నాన్నగారు అందరికన్నా నాకు ఎక్కువ చెప్పాలి, మా నాన్నగారంతటి వాణ్ణి నేనే అవ్వాలి. ఇది సక్రమ మార్గం అయితే పర్వాలేదు. ఈ పోటీ అతనికి అసూయగా మారింది. ఎందుకని? ఒక ఇంట్లో ఒక మహాపురుషుడు ఉండొచ్చు. మా నాన్నగారి అన్నదమ్ములు 5. 5 అన్నదమ్ములకి చాలా మంది బిడ్డలు ఉన్నారు. ఉన్న అందరిలో ఎప్పుడైనా ఇలా భగవత్ సంబంధమైనటువంటి మాటలు చెప్పే అలవాటు ఈశ్వరుడు నాకొక్కడికే ఇచ్చాడు ఎందుకో. అలాగని మిగిలిన వాళ్ళు అసూయ పడలేరు, చాలా సంతోషించారు. ఒరే నువ్వు ఏదో చెప్తుంటావురా అన్నారు. ఇప్పుడు ఇందులో పోటీతత్వం పెరిగి అర్థం లేని తనం వచ్చింది అనుకోండి, మేము అందరం ఆ అన్నదమ్ముల బిడ్డలమే, వీడొక్కడే చెప్పడం ఏమి అన్నారు అనుకోండి, అసూయగ్రస్తం అవుతుంది. చెప్పలేనితనం ఉండి వాడు చెప్తున్నాడన్న భావన రాగానే ఈ మధ్యలో ఉన్న శూన్యం ఎలా నిండుతుంది? అసూయతో నిండుతుంది. అశ్వత్థామ పరిస్థితి అదే వచ్చింది. ఎందుకు వచ్చింది? అర్జునుడు వచ్చాడు. అర్జునుడు గురువుగారి హృదయాన్ని చూరగొన్నాడు. అందుకని మంచి యోగ్యుడైన శిష్యుడిగా ద్రోణుడు ఏం చెప్పినా పట్టుకున్నాడు అర్జునుడు. అలా విద్య నేర్చుకునే శిష్యుడిని చూస్తే గురువు చెప్పకుండా ఉండలేడు, చెప్తున్నాడు. చెప్పేటప్పుడు అర్జునుడిని వేరుగా కూర్చోబెట్టి చెప్పలేదు, అశ్వత్థామని వేరుగా కూర్చోబెట్టి చెప్పలేదు, ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి చెప్పాడు. చెప్పిన అశ్వత్థామ పట్టుకోలేకపోయాడు. ఎందుకు పట్టుకోలేకపోయాడో తెలుసా అండి? ఒకటే, ఇది వీడికి కానీ బాగా అర్థమైపోతుందా, వీడికి కానీ బాగా అర్థమైపోతుందా, ఇదే బాధ. ఎప్పుడూ ఈ బాధ ఉండడంలో మనసు నిలబడలేదు. తనకన్నా ఇద్దరిని బాణం వేయమంటే అర్జునుడు బాగా వేసేవాడు, తను వేయలేకపోయేవాడు. అర్జునుడు వేస్తున్నాడు అనగానే బెంగ, వీడు వేసేశాడు నేను వేయగలనా, వీడు వెయ్యకుండా ఉంటే అంత బాగుండేది. మనసుకి కేంద్రీకరణ పోయింది, వేయలేడు. పోని తనని ముందే ఇవన్నారు,
నేను వేయలేకపోతే అర్జునుడు వేసేస్తాడేమో. ఇప్పుడు వేయలేడు. వేయలేకపోతే వచ్చిన నష్టం ఏంటి? అర్జునుడు నాకన్నా గొప్పవాడని ఓ మాట అంటే సరిపోయేది. నేను ద్రోణుడు కొడుకుని, నేనవ్వాలి ద్రోణుడి తర్వాత విద్యలో. వీడెవరంత వాడవడానికి? ఈ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? ఏదో ఒక్కటి అర్జునుడికి రాకుండా చెయ్యాలనుకున్నాడు. చీకట్లో బాణం వేసే శక్తి మాత్రం అర్జునుడికి రాకూడదు. అందుకే అన్నం వడ్డించే ఆయన్ని మహాభారతం చదివితే మీరు తెల్లబోతారు అసూయ ఎక్కడి వరకు వెళుతుందో. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి అర్జునుడు అన్నం తినేటప్పుడు మాత్రం దీపం నిధనం అవ్వకూడదు. దీపం లేకుండా అన్నం తింటానని అడిగినా ఎప్పుడూ పెట్టవద్దు అని చెప్పాడు. చీకట్లో కాని అర్జునుడు అన్నం తిన్నాడో ఊహ చేత ఇటు కూర ఉంటుంది. ఎందుకంటే శాస్త్రంలో కూరలు ఎటుండాలి, పచ్చళ్ళు ఎటుండాలి, విస్తట్లో శాస్త్రం ప్రకారం వడ్డించాలి. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపు నుంచి తినేసి విస్తర్లో ఒక్క మెతుకు లేకుండా ఉత్తరాపోతనం పట్టేశాక దీపంలో చూస్తే, అంటే ఈ కంటితో చూడకపోయినా లక్ష్యాన్ని కొట్టవచ్చని అర్జునుడు కాని గుర్తుపట్టాడో చీకట్లో కూడా బాణాలు ప్రయోగించేస్తాడు. ఆ విద్యని ఇక్కడికి తెచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది. అందుకని చీకట్లో అన్నం తినే అలవాటు లేకుండా చూడు, చీకట్లో అన్నం తినకుండా చూడు, తినకుండా చూడు. ఎన్ని మారులో చెప్పాడు. అదొక్కటి అర్జునుడికి రాకుండా చూద్దామని. ఈశ్వర నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఒక రోజున అన్నం తింటుంటే పెద్ద కాలొచ్చి దీపం నిధనం అయింది. చీకట్లో తినద్దంటారు మన వాళ్ళు, ఆగమన్నారు. అర్జునుడు అనుకున్నాడు, ఈ చీకట్లో నేను విస్తట్లో మెతుకు లేకుండా తినగలిగితే, పప్పులో కూర, కూరలో పచ్చడి కలపకుండా, నాకు లక్ష్య శుద్ధి ఉన్నట్టు. అప్పుడు నేను లక్ష్యాన్ని మనోనేత్రంతో చూసి కొట్టగలను. కాబట్టి అందుకిది నేను పరిశీలనగా తింటానని తినేశాడు దీపం పెట్టే లోపల. విస్తట్లో మెతుకు లేదు అంతే. ఇక్కడ ఉత్తరాపోసనం బట్టి బయటికి వెళ్ళి కటిక చీకట్లో బాణప్రయోగం మొదలెట్టాడు. సూర్యోదయం అయ్యేటప్పటికి తను ఏ లక్ష్యాలు కొట్టాలనుకున్నాడో వాటిని కొట్టేశాడు. చీకట్లో బాణప్రయోగంలో ఆరితేరిపోయాడు. అశ్వత్థామ కడుపు మండిపోయింది. మీరు జాగ్రత్తగా చూడండి. ఏమైపోతున్నాడు అశ్వత్థామ? ఈశ్వరుడు ద్రోణపుత్రుడిగా పుట్టించాడు, గురుపుత్రుడిగా పుట్టించాడు, గురువుతో సమానమైనటువంటి గౌరవాన్ని ఇప్పించాడు. ఏమైపోయాడు? అసూయ 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 అసూయాగ్రస్తుడైపోయాడు. ఈ అసూయ పాండవులకి వ్యతిరేకం చేసింది. ఇటువైపుకి వచ్చాడు, కౌరవుల వైపుకి. ఆఖరికి తన తండ్రి కుత్తుక దుష్టజ్యుమ్నుడు కోసేయడం చూశాడు. కడుపులో బాధ, పాండవుల్ని చంపేయాలి, చంపలేడు. తండ్రి బతికున్న రోజుల్లో ఒక మాట అడిగాడు, నాకు బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పు అని అడిగాడు. నేర్పను అంటే అర్జునుడికి నేర్పావు, నాకెందుకు నేర్పవు అంటాడు. నేర్పితే చాలా దుడుకు స్వభావం ఉన్నవాడు, అసూయతో ఉన్నవాడు, మాత్సర్యంతో ఉన్నవాడు, సహనం లేనివాడు దేని మీద వేస్తాడో తెలియదు. అందుకని తండ్రి ఏం చేశాడంటే చెప్పాడా చెప్పలేదా అన్నట్టుగా చెప్పి చెప్పనట్టు చెప్పాడు. ప్రయోగం నేర్పి ఉపసంహారం చెప్పకుండా వదిలేశాడు. ఇప్పుడు ఉపసంహారం తెలియదు కాబట్టి వెయ్యడు అనుకున్నాడు. ద్రోణుడు చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. చచ్చిపోయిన తర్వాత ఇతని కడుపు మంటగా ఉంది. ఈ అసూయ ఎప్పటి నుంచో ప్రబలిపోయి ఉంది. కానీ ఏమీ చేయలేడు. పాండవుల్ని పడిపోయి ఉన్నాడు. దుర్యోధనుడు తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో నిష్కారణ ప్రతిజ్ఞ ఒకటి చేసేశాడు. అక్కడికి వచ్చి, నువ్వు చూస్తూ ఉండు, నేను చంపేస్తాను పాండవులందరినీ అన్నాడు. పాండవుల వంశం లేకుండా చేసేస్తాను, నువ్వు ఆఖరి శ్వాస తీసే లోపల నీకు ఈ వార్త చెప్పేస్తానన్నాడు. అప్పటికి నొరగలు కక్కుతున్నాడు, నెత్తురు కారిపోతోంది దుర్యోధనుడికి. ప్రాణం పోయే లోపల చంపాలి. ప్రతిజ్ఞ తేలిక చేసేశాడు. వచ్చి కూర్చున్నాడు కృపాచార్యుడితోటి తానును. ఎలా చంపుతాడు? పాండవుల్ని చంపడం అంత తేలిక. అక్కడ కృష్ణుడు ఉన్నాడు అవతల శిబిరంలో. ఎలా చంపుతాడు? చంపలేడు. పరితాపం పొందేస్తున్నాడు. ఆగ్రహంలోంచి ప్రతిజ్ఞలు వచ్చేస్తున్నాయి మాటలు. కోపంలోంచి వచ్చే మాటలు ఎంత దూరం వెళ్ళిపోతాయో చూడండి. ఇప్పుడు ఏం చెయ్యాలి చూస్తున్నాడు. చూస్తుండగా చీకట్లో ఒక గుడ్లగూబ నిద్రపోతున్నటువంటి కాకి యొక్క కంఠాన్ని కొరికి తినడం చూశాడు. ఆ మార్గం దొరికింది. నిద్రపోతున్న పాండవుల్ని, ఉప పాండవుల్ని చంపేస్తానని బయలుదేరాడు. వద్దు 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 అని చెప్పాడు కృపాచార్యుల వారు. చెప్పినా వినకుండా నిద్రపోతున్న దుష్టజ్యుమ్నుడిని, శిఖండిని, ఉప పాండవుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత అంటే ఉన్మాదం అన్నమాట. ఇప్పుడు ఆ ఉన్మాదం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే అర్థం లేని పగ. ఇది చిన్నప్పటి నుంచి అవకాశం ఇచ్చేసాడు, నేర్చేసుకున్నాడు. లోపల శక్తి దుర్వినియోగం చేసుకోవడం నేర్చుకున్నాడు.
నిష్కారణంగా కట్టి ఉన్న ఏనుగులు గుర్రాల యొక్క తొండాలు తోకలు కూడా కోసేశాడు. పాండవుల కోసం వెతికాడు. అయితే ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడ నిర్ణయం వేరుగా ఉంటుంది. అశ్వత్థామ పగపట్టి ఉన్నాడని గుర్తుపట్టినటువంటి కృష్ణుడు ఆ రోజు పాండవులు అక్కడ పడుకోకుండా దూరంగా తీసుకెళ్లిపోయి నదికి ఆవల వైపు పడుకోబెట్టాడు. పాండవులు దొరకలేదు. ఇక్కడ చప్పుడయ్యేటప్పటికీ ఇక్కడ ఇంత అల్లరి చేసి అందరూ నిద్రపోయి ఆదమరుపుగా ఉండగా అలజడి సృష్టించి ఇంత ప్రాణ నష్టం చేసిన వాడికి పిరికితనం వచ్చింది. పారిపోయాడు. పారిపోయి చూడండి, అందరూ ఆదమరిచి సంతోషంగా ఉండే ప్రదేశంలో అందరూ చచ్చిపోయేటటువంటి ఒక తప్పు పని చేసి తాను దొరుకుతానేమో అని దొరకకుండా పారిపోయే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి గురువు అశ్వత్థామ మొదట్లో. కాబట్టి ఇప్పుడు పారిపోయాడు. పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు? వ్యాసాశ్రమంలోకి వెళ్ళి మునివేషం వేసుకుని దాక్కున్నాడు. ప్రార్థనా స్థలాల్లో దాక్కున్నాడు. వెళ్ళి దాక్కుంటే వదిలిపెడతారా పాండవులు? వచ్చారు. ఆ అదుపు ఆజ్ఞ లేకుండా బ్రహ్మాస్త్రం వేశాడు. ఉపసంహారం రాదు. ఇప్పుడు అర్జునుడు రెండింటినీ ఉపసంహారం చేశాడు. కృష్ణ పరమాత్మ చెప్తే రెండింటినీ ఉపసంహారం చేశారు. కట్టారు, తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు. తలలో ఉన్న రత్నం కూడా తీసేశారు. తిరిగి వచ్చి దుర్యోధనుడికి చెప్పాడు, నేను ఇవాళ ఉప పాండవుల్ని దుష్టద్యుమ్నుల్ని అందరినీ చంపేశానని చెప్పాడు. కానీ ఒక కక్ష ఉండిపోయింది, పాండవుల్ని చంపలేకపోయాను. ఉత్తర కడుపులో ఒక్క పిల్లాడు పెరుగుతున్నాడు, వాణ్ణి కూడా చంపేస్తే కొంత పగ తీరుతుంది, పాండవుల్ని ఎలాగో చంపలేను. ఉత్తరాగర్భంలో ఉన్న పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రం వేసేశాడు. కృష్ణ భగవానుడు రక్షించి కట్టి తెచ్చిన అశ్వత్థామ ఎదురుగుండా ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. నీవు గర్భస్థమైన శిశువుని చంపబోయి అస్త్రప్రయోగం చేశావు కాబట్టి ఈ బిడ్డ నా చేత రక్షింపబడ్డాడు. ఇతను రాబోయే కాలంలో భరతఖండాన్ని పరిపాలించేటటువంటి ధర్మమూర్తి అయి పరీక్షిన్ మహారాజై పరమోత్కృష్టమైన జనమేజయుడికి తండ్రి అవుతాడు, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకుంటాడు అని వరం ఇచ్చాడు. అడగకుండా పిల్లాడికి నీవు పుట్టినదాదిగా శక్తినంతటినీ అధర్మానికే ఉపయోగించావు కాబట్టి నీవు కొన్ని వేల సంవత్సరములు ఉన్మాదివై తిరుగుతూ నీ ఒంటి నుండి దుర్గంధభూయిష్టమైనటువంటి రక్తం స్రవిస్తుంటే ఆ కంపు నెత్తుటితో తిరుగుతుంటావని శపించాడు. అందుకే ఇప్పటికీ అశ్వత్థామ ఉన్మాదంతో తిరుగుతుంటాడు అని. శరీరంలోంచి ఆ దుర్గంధభూయిష్టమైన నెత్తురు అంగము నుంచి స్రవిస్తుంటే తిరుగుతుంటాడు అని. ఇప్పుడు చెప్పండి నాకు, ధర్మాన్ని ఒక్కదాన్ని వదిలేసినటువంటి అశ్వత్థామ జీవితం ఏమైపోయింది? శక్తి ఖర్చు పెట్టి. అందుకు వచ్చిందండి ఆ నామం, ఉత్తినే ఏం రాలేదు. ఏమైపోయాడు అశ్వత్థామ? గురుపుత్రుడే, గురుతుల్యుడే, రుద్రాంశ సంభూతుడే. ఏమయ్యాడు? దారుణమైన స్థితిని పొందాడు. కోరికలున్నాయి, పనికిమాలిన కోరికలయ్యాయి అధర్మం వల్ల. ధర్మరాజు గారు ఉన్నాడు, ధర్మరాజు గారి కోరికలు లేవని మీరు అనుకుంటున్నారా? ఆయనకి భార్యాసుఖం కావాలి, ద్రౌపదిని చేపట్టాడు. ఆయనకి రాజ్యం కావాలి, అందుకే యుద్ధం చేశాడు. ఆయనకి బలహీనతలు లేవనుకుంటున్నారా? ఉన్నాయి. ఆయనకి జ్యూతక్రీడ అంటే చాలా ఇష్టం, అందుకే ఎవరైనా పిలిస్తేనే రాకుండా ఉండనన్నాడు. 2 మాటలు ఓడిపోయాడు. ఒకసారి జ్యూతక్రీడకి వెళ్ళినప్పుడు మహానుభావుడు తన భార్యని కూడా పణంగా పెట్టాడు. సరే, పెద్ద ధర్మచర్చ అయింది, ఆఖరికి విడుదల పొందాడు. 2వ మాట రాజసూయాగం అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ జ్యూతక్రీడ ఆడాడు. ఆఖరికి అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు గారి గొప్పతనం ఏమిటంటే ఏ సుఖమును తాను పొందినా ధర్మాన్ని పట్టుకుని పొందాడు, ఏ దుఃఖాన్ని తాను పొందినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా అనుభవించాడు. 13 ఏళ్ళు అరణ్యవాసం, 14 ఏళ్ళు ఆ తర్వాత అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. తమ్ముళ్ళు తలుచుకుంటే ధర్మరాజు వారించి ఉండకపోతే భీముడు అప్పుడే లేచి చంపేస్తాడు దుశ్శాసనుణ్ణి. కానీ వద్దురా, ధర్మానికి కట్టుబడిపోయాం ఆగన్నాడంతే. ధర్మానికి కట్టుబడి దుఃఖాన్ని అనుభవించాడు, ధర్మానికి కట్టుబడి సుఖాలు అనుభవించాడు. ఇంతటి ధర్మరాజు గారు ధర్మంతో ముడేసుకుని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తే ఏమయ్యాడు? ఈశ్వరుల్లో ఐక్యమయ్యాడు. ఈయన ఖర్చు పెట్టాడా లేదా తన యొక్క తేజస్సుని, తన యొక్క శక్తిని? మరి ధర్మరాజు గారు ఆదర్శమూర్తి ఎందుకయ్యాడు అంటే ధర్మం పట్టుకుని ఖర్చు పెట్టాడు. సుఖమైనా దుఃఖమైనా. దుఃఖం వచ్చింది, ధర్మంతో కట్టుబడ్డాడు. సుఖం వచ్చింది, ధర్మంతో కట్టుబడ్డాడు. ఆఖరికి ద్రోణాచార్యుల వారిని చంపవలసి వచ్చింది. చంపవలసి వస్తే కృష్ణుడంతటి వాడు మహాభారతం మొత్తం మీద ఆ మాట అన్నది అప్పుడు ఒక్కసారి, నాతో సహా అందరి ప్రాణాలు సందిగ్ధావస్థలో పడిపోయాయని చెప్పాడు.
ధర్మరాజా నువ్వు ఒక్కడివే ఇప్పుడు బతికించగలవు. నువ్వు కాదు బతికించేది, నీ మాట బతికిస్తుంది. ఎందుకో తెలుసా? నీ నడువడి అటువంటిది, నీ ధర్మం అటువంటిది. ఇప్పుడు నువ్వే బతికించాలి. నువ్వు కానీ ఇప్పుడు కూడా నా నోటి వెంట ఇంకొక మాట రాదు, ఈ దుఃఖమే అనుభవిస్తాను, ఒకవేళ ద్రోణుడు చంపేస్తే అంటావా? నీ అన్నదమ్ముల 5గురితో పాటు నేను ఉండను అన్నాడు. ఇప్పుడు పరిస్థితి విషమించేసింది. ఈ అన్నయ్య ఎలాగో అండని భీముడికి కోపం వచ్చి అప్పటికే అశ్వత్థామ అన్న ఏనుగును చంపాడు. అశ్వత్థామహతః అశ్వత్థామహతః అన్నాడు. ద్రోణాచార్యుల వారిని అడిగాడు ధర్మరాజు, మీరు ఎలా చచ్చిపోతారని అడిగాడు గురువు. అయితే ఆయన అన్నాడు, అప్రియ వార్త వింటే అస్త్రత్యాగం చేస్తానన్నాడు. అప్రియ వార్త కొడుకు చచ్చిపోయాడన్న దానికన్నా అప్రియ వార్త ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు భీముడు అశ్వత్థామహతః అశ్వత్థామహతః అంటే నమ్మలేదు ద్రోణుడు. ధర్మరాజు వంక చూసి, శత్రువు అయినా కూడా ధర్మరాజు వంక చూసి సత్యమా అని అడిగాడు. మాట్లాడలేదు ధర్మరాజు. చూడండి, ఇంత దుఃఖంలో కూడా ధర్మాన్ని వదలలేదు. నేను అననన్నాడు గురువుతో నేను ఆ మాట చెప్పను, అశ్వత్థామహతః అని అనను. ఏనుగు చచ్చిపోయింది, ఆయన కొడుకు కాదు. ఆయన అడుగుతున్నది నా కొడుకా అని అడుగుతున్నాడు. నాకు తెలిసి అది ఏనుగే అని నేను చెప్పను, నేను అననన్నాడు. ఇప్పుడు కృష్ణుడు వచ్చి అన్నాడు, నీ అన్నదమ్ములతో పాటు నేను కూడా అన్నాడు. పోని పైకి పూర్తిగా చెప్పకపోతే రెండో పాదాన్ని నొక్కన్నాడు. అశ్వత్థామహతః కుంజరః అన్నాడు. వదిలేశాడు కదా. సత్యం తెలిసే లోపల ఆ ఏనుగు మీద, ఆ రథం మీదకి దూకేశాడు కృష్ణజమునుడు. జుత్తు పట్టుకుని కుత్తు కోసేశాడు ఖడ్గంతో. పడిపోయాడు ద్రోణాచార్యుల వారు. చూశాడు అశ్వత్థామ. అంటే ఇప్పుడు నేను మహాభారతం అంతా చెప్పడం కుదరదు కదండి. అమ్మవారు అనుగ్రహించి మీకు చెప్పించినాడు, పూర్తిగా సంతోషంగా చెప్తాను. ఇప్పుడు ఏమైపోయింది? ధర్మరాజు ఆఖరణ ప్రస్థానం చేస్తున్నాడు స్వర్గారోహణ పర్వంలో. 5గురు అన్నదమ్ములు, భార్య వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు పడిపోతున్నాడు వెనకాతల. ఎందుకు పడిపోతున్నారని అడుగుతున్నాడు భీముడు. సర్వమనస్సులు తెలుసున్నవాడు, కారణాలు కూడా చెప్తూ వెనక్కి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఒక కుక్క కూడా వస్తోంది వాళ్లతో. సహదేవుడు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడని అడిగాడు భీముడు. మహాజ్ఞాని అనుకుంటాడు, అందుకే పడిపోయాడు. నకులుడు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? నేను చాలా అందగాన్ని అనుకుంటాడు, అందుకు పడిపోయాడు. ఇంకొంచెం ముందుకెళ్లారు. అర్జునుడు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? నా అంత ధనుర్ధరుడు లేడు అనుకుంటాడు, అందుకే పడిపోయాడు. పైగా ఓర్వలేడు వేరొక ధన్విని. ద్రౌపది పడిపోయింది. ఎందుకు పడిపోయింది? 5గురు భర్తలైన అర్జునుని యందు ప్రీతి ఎక్కువ ఉంది, అందుకే పడిపోయింది అన్నాడు. భీముడితో సహా కారణాలు చెప్పాడు. తనకి మాత్రం ఎదురొచ్చి దేవేంద్రుడు రథాన్ని తీసుకొచ్చి ఎక్కవయ్యా అన్నాడు. ఎక్కవయ్యా అంటే ఆయన అన్నాడు నిలబడి, కుక్కని కూడా ఎక్కించు అన్నాడు. కుక్క ఎలా వస్తుందయా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కుక్కో ఇంకోటో నాకు అనవసరం, మొదటి నుంచి నాతో పాటు కలిసి ఈ మహాప్రస్థానంలో నాతో వచ్చింది ఈ జీవి. నా దృష్టిలో అంతటా ఈశ్వరుడే కనపడుతున్నాడు, అందుకని నన్ను తీసుకెళ్లడం అంటే దాన్ని తీసుకెళ్లడమే, ఇద్దరం ఎక్కుతాం, నీకు అభ్యంతరమా అన్నాడు. నాయనా, నువ్వు పట్టుకున్న ధర్మం ఆఖరికి నిన్ను ఈ జ్ఞానం వైపుకి తీసుకెళ్లిపోయింది అని వెంటనే ఆ కుక్కలోంచి యమధర్మరాజు గారు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమైతే ధర్మరాజు గారు అన్నాడు, కానీ నాకు యమలోక దర్శనం ఉంది అన్నాడు. ఎందుకో తెలుసా అన్నాడు. అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, రాజు అయినందుకు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. రాజు అయినా, దేవాలయానికి ధర్మకర్త అయినా ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? మీరు అక్కడ చేయించడానికి చేసే ప్రయత్నంలో ఏ పొరపాట్లు జరిగినా ధర్మకర్తలకే వేస్తారు తీసుకెళ్ళి. రాజ్యంలో పొరపాట్లకు కూడా రాజుకే వేస్తారు. రాజ్యాన్ని రక్షించుకోవడానికి గూఢచర్యం చేశాడు, తప్పు కాదేమిటి మరి? ఖాతాలో పడిపోతుంది అంతే. ఆనాడు అన్నదమ్ముల్ని రాజ్యాన్ని రక్షించుకోవడానికి అశ్వత్థామహతః కుంజరః అన్నాడు. ఇప్పుడు రథం ఎక్కి యమలోకం చూశాడు, చూసి స్వర్గలోకానికి వెళ్ళాడు. కానీ అదొక్కటి తప్ప ధర్మాన్ని పట్టుకుని సుఖదుఖాలు అనుభవించిన కారణం వల్ల ఏమయ్యాడు? మహాజ్ఞానంతో శరీరంతో ప్రస్థానం చేసి ఈశ్వరుణ్ణి చేరుకున్నాడు. అశ్వత్థామ ఖర్చు పెట్టలేదా శక్తిని? ధర్మరాజు ఖర్చు పెట్టలేదా? ఇద్దరూ ఖర్చు పెట్టారు. ధర్మరాజు సుఖం అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు. రెండిటి యందు ధర్మం పట్టుకుని ఖర్చు పెట్టాడు, ఈశ్వరుణ్ణి చేరాడు. అశ్వత్థామ ఖర్చు పెట్టాడు, అప్పుడప్పుడు సుఖాలు పొందాడు, అప్పుడప్పుడు కష్టాలు పొందాడు. కానీ సుఖం అనుభవించినా కష్టం అనుభవించినా అధర్మాన్ని ఆసరా చేసుకున్నాడు. అధర్మమునకు అవకాశం ఇచ్చేటటువంటి మాత్సర్యాన్ని జీవితంలో పట్టుకున్నాడు. ఇప్పటికీ బతికున్నది ఎందుకంటే బాధపడ్డానికి.
ఏం పొందారు చెప్పండి నాకు. కాబట్టి శాస్త్రం అంది ఈ నామం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఎంతకాలం బతికావు, ఎలా బతుకుతున్నావు కాదు, నీ తేజస్సుని ధర్మం పట్టుకొని ఖర్చు పెడుతున్నావా, ధర్మాన్ని పట్టుకొని సుఖదుఖములను అనుభవిస్తున్నావా, ఈ సుఖాన్ని పొందడానికి ఇది వదిలేస్తే చాలా తేలికని వదిలేయగలవా, పట్టుకుని దుఃఖమే అనుభవించగలవా? అలా అనుభవించగలిగితే నీకు వారాహి అనుగ్రహం ఉందని గుర్తు, నిన్ను ఇలా ఇలా ఎత్తుతోందని గుర్తు, ఆవిడ మూపు మీద నువ్వు కూర్చున్నావని గుర్తు. ఈ ఎత్తినది అమ్మవారి ఇలా పైకెత్తి లలితాపరాభట్టారికలోకి నిన్ను కలిపేస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు స్తోత్రం చేస్తే ఆవిడ నిన్ను తీసుకెళ్లి ధర్మం యొక్క మూపు మీద కూర్చోపెట్టి పైకెత్తుతుంది. కాబట్టి నీకు ఆ ధర్మము ఆలంబనంగా చేతికి చిక్కాలి అంటే వారాహి ప్రార్థన చెయ్యవలసిందే. ప్రతిరోజు ఆ వారాహి మాతకి నమస్కరించవలసిందే. రోజు ఆవిడ్ని చూసి ఒక్క నమస్కారం చేస్తే ఆ ధర్మం వల్ల ఇళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, అందరూ సంతోషంగా ఉంటారు. అందరిలో ఉన్న తేజస్సు భగవత్ కార్యంగా ధర్మబద్ధమైనటువంటి వ్యయం జరిగి సుఖ సంతోషాలతో ఉంటారు. అదొక్కటి వదిలిపెట్టి వ్యయమైన నాడు నీ సుఖ దుఃఖములన్నవి పునర్జన్మకి హేతువులవుతాయి, అర్థం లేని సిద్ధాంతంగా అయిపోతుంది. కాబట్టి నీవు ఆ అనుగ్రహాన్ని కోరడమే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అది తేజస్సుని నింపి ఆనందించటము, ఈ స్థితిని పొందు. ఇది ఈ నామము యొక్క రహస్యం. దీన్ని ఇవాళ నాకు తక్కువ సమయం ఉన్న దృష్ట్యా నేను దీన్ని ఎలా చెప్తే మీకు తేలిగ్గా అందించగలను అని ఆలోచించి మహాభారతాన్ని అన్వయం చేసేశాను. చేసేస్తే అశ్వత్థామని ధర్మరాజు గారిని పట్టుకుంటే ఈ రెండు చెప్పలేకపోతానా అనిపించింది. ఈ రెండింటినీ తీసుకొచ్చి సంగ్రహంగా మీకు ఆవిష్కరించాను. మీరు ప్రాజ్ఞులు పట్టుకోగలరు కాబట్టి పట్టుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న విజ్ఞాపన. ఇప్పుడు చాలా మహోత్కృష్టమైనటువంటి కాలం నడుస్తోంది, తదియ తిథితో కూడినటువంటి కృష్ణపక్షం మాఘమాసంలో. కాబట్టి ఇప్పుడు మనం సువాసిని పూజ చేస్తాం. సువాసిన్యర్చన ప్రీత, ఆ సువాసినుల యందే అమ్మవారు ఆవాహన అయి ఉంటుంది. ఆ తల్లులకు పూజ చేస్తుండగా చూడడం, అమ్మవారికి పూజ చేస్తుండగా స్వయంగా చూడడమే. ఇప్పుడు ఇవాళ ఆ పూజ చేస్తే ఏమవుతుందంటే ముగ్గురు ప్రీతి చెందుతారు, రాజశ్యామల, వారాహి, లలితాపరాభట్టారిక. దీనివల్ల సౌభాగ్యం నిలబడుతుంది. ఇది ప్రధానమైన కాలం కాబట్టి బాహ్యమునందు సౌభాగ్యం, ఆంతరమునందు ధర్మం రెండూ నిలబడతాయి. అంత పరమోత్కృష్టమైన వేళ. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మేము ఇవాళ అమ్మవారే ఆదేశించింది, ఇది మా నిర్ణయం అని అనుకోకండి. సువాసినులకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాం. అది మామూలుగా లభించమంటే లభించేటటువంటి సత్కారము మాత్రం కాదు. ఇవాళ దాటితే రేపు మేమే అలా మీకు సత్కారం చేయలేం. ఎందుకో తెలుసా అండి? ఇవాళ ఇక్కడ సువాసిని పూజ స్వీకరించినటువంటి సువాసినులు అమ్మవారులే కదా. ఒకరు వారాహి, ఒకరు రాజశ్యామల, ఒకరు లలితాంబ. ఈ ముగ్గురు ఈ పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చుని ఇది సౌభాగ్యవ్రత సమయం కనుక మిమ్మల్ని అనుగ్రహించడానికి మీకు అమ్మవారి చేత్తోనే ఇచ్చినట్లు లెక్క. ఇచ్చినట్లు లెక్క ఏమిటంటే అది సత్యం. కాబట్టి ఈ పూజ అయిపోగానే మీరందరూ ఇలాగే కూర్చుని ఉండండి. మీకు ఎంతో గౌరవం చెయ్యాలని మా తాపత్రయం. మీరు ఇలాగే కూర్చునుంటే మనం ఒక గొప్ప పని చేద్దాం. మనం ఇందాక భగవన్నామని చెప్పకపోవడానికి కారణం అదే. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ వేదిక మీదకి వస్తాను, ఉపన్యాసం చెప్పను, మిమ్మల్ని వేధించాను, నామం చెప్పిస్తాను. చెప్పిస్తూ ఉండగా 100 మంది సువాసినుల్ని లోపలికి పంపిస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పరమ గౌరవంగా 30 మందిని ముగ్గురు అమ్మల దగ్గరికి పంపిస్తారు. మీరు చక్కగా అక్కడికి వెడితే మీకు అమ్మవారు ఎప్పటికీ ఇలాగే నువ్వు పసుపు కుంకాలతో వర్ధిల్లు అన్న సూచనగా ఒక అంగరాగాన్ని మీకు బహూకరిస్తుంది. 2, కోటి కుంకుమార్చనలో నువ్వు వచ్చి పాల్గొని నన్ను కుంకుమార్చన చేసుకుని తరించు పాస్ మీకు ఇస్తుంది అమ్మవారు, అనుమతి పత్రం ఇస్తుంది. ఇది సాధారణంగా కోటి కుంకుమార్చన పత్రం అంటే ఏదో లైన్లో నిలబడండి అని అరుపులు కేకలు, ఏదో వాలంటీర్స్ ఇవ్వడం అలా కాదు. మేమేమనుకున్నామంటే లలితా సహస్రం వింటున్నారు, ఈ తల్లులందరూ లలితలే కాబట్టి వీళ్ళకి పరమ మర్యాదగా ఇవ్వాలి అనుకున్నాం.
నిజం చెప్తున్నాను, ఇది ఎవ్వరి ఆలోచన కాదు, ఆ అమ్మవారి నిర్ణయం. మీరు నమ్మండి నమ్మకపోండి. నేనే ఇచ్చి పిలుస్తాను సువాసినుల్ని. తదియ తిథి ఉండగా సౌభాగ్యవ్రత రోజులలో నేనే నా చేతులతో ఇస్తానని. అందుకని ఆ ముగ్గురు తల్లులు మీకు ఇస్తారు. 100 మంది లోపలికి వెళ్ళి 30 మంది తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే ఎంతసేపట్లో వెళ్ళిపోతారండి మీరు? గంటలో అయిపోతుంది. కానీ ఒక్కటి, మేము ఎంతో మర్యాద చేసి మిమ్మల్ని పంపించాలి ఇవ్వాలని నా తాపత్రయం. దీనికోసం నేను ఉపన్యాసాన్ని కూడా మహాభారతంతో సమన్వయం చేసి ధర్మాన్ని దాటవేసి, అంటే ధర్మాన్ని దాటవేయడం అంటే ఆ ధర్మాన్ని తొందరగా సమన్వయం చేసేసాను. మీరు ఇంత నేను చెప్పినా ఆ పూజ అయిపోయిన తర్వాత ఎవరి మానాన వాళ్ళు లేచి నిలబడిపోయి అది చేశారనుకోండి, మీరు నన్ను మన్నించండి, పాసులు మాత్రం ఇంక ఇవాళ మీకు అమ్మవారి చేతులతో ఇప్పించడం కుదరదు. ఎందుచేత అంటే పరమ మర్యాద చెయ్యాలి అని నా తాపత్రయం. మిమ్మల్ని అంత గౌరవంగా ఇవాళ ఇప్పించి పంపిస్తే మీ అందరూ పుచ్చుకుని మీరు సంతోషపడిపోవాలి, మీరు తోసుకోకూడదు, మీరు చక్కగా రాజగృహే వెళ్ళి పుచ్చుకోవాలని నా కోరిక. అందుకని మీరు నా యందు దయించి సహకరించండి. పాస్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఇవాళ ఒక్క పాసే తీసుకోండి. మీకు మళ్ళీ రేపు కూడా ఉదయం ఇస్తారు. రేపు ఉదయం 7 గంటలకి కౌంటర్ తెరుస్తారు. తెరిచి రేపు ఉదయం 10 గంటల వరకు కౌంటర్ ఉంటుంది. ఇందులో 500 మంది కన్యపిల్లలకి ఇద్దాం. గోపాలకృష్ణ గారు, ఒక 500 పాసులు కన్యపిల్లలకి ఇద్దాం. ఇవాళ ఉన్న వాళ్ళకి ఇవాళ ఇచ్చేద్దాం. లేకపోయినా కూడా 500 పాసులు, ఒకవేళ కన్యపిల్లలు రాకపోయినా అవి ప్రత్యేకం పెళ్లి కాని పిల్లల్ని కూర్చోపెట్టడానికి వేరే ఎన్క్లోజర్ కానీ, అంటే కన్యపిల్లలందరినీ లోపల కానీ కూర్చోపెడదాం. ఆ రోజున ధ్వజస్తంభ మంటపంలో కూర్చోపెడితే ఇక్కడో లేకపోతే లోపల కూర్చోపెడదాం. వాళ్ళకి మంచి భర్త వచ్చి వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలని 500 మంది కన్యపిల్లలు చేసుకునే అవకాశం కూడా ఇస్తాం. ఇవాళ ఇంకా పాసులు మిగిలిపోతాయి. మిగిలిపోయిన పాసులు రేపు కూడా ఇస్తారు. అందుకని మీ ఎవ్వరు అయిపోయాయి అంటారేమో అని కంగారు పడకండి. మీకు ఒకటి చెప్తున్నాను, 100 మందిని ఇక్కడి నుంచి లోపలికి పంపిస్తూ ఇవాళ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కటే తీసుకోండి. రేపు మీకు కాదు, మిగిలిపోయిన వాళ్ళకి రేపిస్తారు. మీరు ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని రేపు వచ్చి తీసుకోమనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అమ్మా? 2 పర్యాయాలు లలిత జరుగుతుంది ఆ రోజు. జరిగినప్పుడు ఇక్కడ నేను నామం చెప్పాను అనుకోండి, తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమో నమః అన్నాను అనుకోండి, మీ అందరూ శ్రీమాత్రే నమః అని కుంకం వేయాలి. మీరు ఒక పాస్ తీసేసుకుని అది పక్కన పడేయడం కానీ, దాని మీద మనిషి రాకపోవడం కానీ జరిగిందనుకోండి, అమ్మవారికి 2000 సార్లు నామం కుంకం ఆగిపోతాయి. ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో పడుతుంది? ఎవరు పుచ్చుకుని మనిషిని తేలేకపోయారో వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. అమ్మవారికి 2000 సార్లు కుంకుమార్చన, 2000 నామాలు ఆపేసిన ఖాతాలో పాపం పడిపోతుంది. నేను అందుకే అమ్మ మీరు ఒకటే తీసుకోండి, ఒకటే తీసుకోండి, ఒకటే తీసుకోండి అనడానికి కారణం అది. ఇప్పుడు మీరు ఇవాళ తీసుకున్నాక, ఉదాహరణకి మీరు నిక్కచ్చిగా ఎవరి తరపునో వచ్చి రేపు తీసుకుంటున్నారనుకోండి, ఖచ్చితంగా ఏమంటే వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బంది వల్ల రాలేకపోయారు, ఖచ్చితంగా మేము ఇచ్చేయగలం రేపు పట్టుకెళ్ళి, రేపు మళ్ళీ ఒకసారి వచ్చి తీసుకోండి. అప్పుడు నిజాయితీగా తీసుకోండి, తప్పులేదు. రెండో మనిషికి మాత్రం ఇవ్వాలి. 2 పాసులు ఒక్కరి దగ్గర కానీ ఉండిపోతే ఆ పాపము మీ ఖాతాలోనే పడిపోతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని ఇవాళ ఒక్కొక్కటే తీసుకోండి, రేపు కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకుని అది రెండో మనిషికి ఇచ్చేసేయండి. లేదా సాధ్యమైనంత వరకు ఏం చెప్తారంటే, మళ్ళీ ఇస్తున్నారు పాసులు, అందుకని మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పండి. చక్కగా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అదో అదృష్టం కదా, వాళ్ళు వచ్చి తీసుకోవడం రావడం. చక్కగా రమ్మని చెప్పండి. ఆ రోజు మీకు సంభారములన్నిటినీ చేకూరుస్తారు. పరమ మర్యాదగా ఇవాళ మీకు ఆ పాసులు ఇప్పిస్తాం. చక్కగా అలాగే కూర్చుని ఉండండి. మనం నామం చెప్తూ 100 మందిని పంపిస్తే నేను అనుకోవడం అరగంట 45 నిమిషాలు అంతకన్నా పట్టదు. మీ అందరూ సంతోషంగా తీసుకుని పరమ ప్రసన్నమూర్తులై ఎవ్వరూ తోసుకోకుండా ఆనందంగా, మాకు అయ్యప్ప స్వామి దేవస్థానంలో మా యందు అమ్మవారిని చూసి ఇంత గౌరవంగా ఇచ్చారని మీరు అనుకుని వెళ్ళిపోతుంటే నేను పొంగిపోతాను. దయచేసి మాకు ఆ భాగ్యాన్ని చేకూర్చండి. ఎవ్వరూ లేచిపోవడం అది మాత్రం చెయ్యవద్దు. సువాసిని పూజ అయిన తర్వాత ఉంటుంది. మీరు ఆ లోపలికి వెడతారు కాబట్టి సువాసినులందరూ లోపలికి వెళ్లేంత వరకు కూడా అక్కడే ఆ గుమ్మం దగ్గరే మీరు లోపలికి వెడుతున్నప్పుడు ప్రోక్షిస్తారు. అప్పుడు ఇక్కడ ఎవరు మిగిలిపోతారు? సువాసినులు కాని వాళ్ళు, పురుషులు మిగిలిపోతారు. ఇక్కడ ఖాళీ అయిపోయిన తర్వాత వచ్చి సువాసినుల యొక్క పాదోదకాన్ని అప్పుడు పురుషులందరి మీద ప్రోక్షిస్తారు. కాబట్టి ఎక్కడెక్కడున్నా పిలిచి పంపిస్తానమ్మా. ఇవాళ
మీరు అందరూ అమ్మ అయిపోయారా ఇంకెవరన్నా ఉండిపోయారా అని అడుగుతాం. అడిగిన తర్వాత అయ్యా నేను ఉన్నాను అని ఏ ఒక్కరన్నా వారికి కూడా ఇవాళ పాస్ ఇచ్చి పంపిస్తాం. కాబట్టి మీరు తోసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మిమ్మల్ని అడిగి పంపించేంత వరకు ఇవాళ వేదిక మించి నేను దిగను. పూజ చేసి వచ్చి మళ్ళీ కూర్చుని ఏమ్మా మీ అందరూ తీసుకున్నారా అమ్మా, అందరికి అందాయా అని అడుగుతాను ఒక్కొక్కటే. అయ్యా మా అందరికీ అందాయండి, ఇంకా ఎవరం లేవు, అందరం పుచ్చుకున్నాం అని మీరు అన్న తర్వాత నేను మంగళం చెప్పి కిందకి దిగుతాను. ఏమండి మీకు తృప్తే కదా, ఇంకంతకన్నా నేను ఏం చేయగలను? అందుకని మీరు నిశ్శబ్దంగా కూర్చోండి, ఎవ్వరూ లేవద్దు, అదొక్కటి సహకరించండి, అందంగా చేద్దాం మనం కార్యక్రమం. గంగాధరం గారు తీసుకోండి. కాబట్టి ముందు సువాసిని పూజ అయిపోతుంది, అయిపోయిన తర్వాత నామని చెప్తూ మనం సువాసిని పంపించి చక్కగా అది అందేటట్టుగా చేద్దాం. ఏమండి అందుకని చక్క అటు తిరగండి, ఆ పూజని అవధరిద్దురుగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు అన్ని కార్యక్రమాలు అన్ని వేళలా ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ పెద్ద ఎత్తున ఉండేటటువంటి కార్యక్రమంలో నేను నమ్ముకున్నది ఏది అంటే కేవలం ఏదో డొనార్స్ స్పాన్సర్స్ తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. పాపం వాళ్లే మేం చేస్తామని ముందుకు వస్తారు. కానీ కొద్దిగా ఉదార హృదయంతో ఉండాలి. అది హుండీ పెట్టడానికి కారణం ఒక్కటేనండి, రసీదు రాయొచ్చు. రసీదు రాస్తే వచ్చే ఇబ్బంది ఒకటి ఉంది. ఏమిటి అంటే ఒక ఆయన పట్టుకొచ్చి ఒక 2000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఈ 2000 రూపాయలు ఈయన ఇచ్చాడు అన్న విషయం ఒక రసీదు ద్వారా తెలుస్తుంది. ఒక ఆయన 10,000 ఇచ్చాడు అనుకోండి, ఈయన 10,000 ఇచ్చాడు అన్న విషయం తెలుస్తుంది. తెలియగానే ఏమవుతుందంటే ఈయన 10,000 రూపాయలు ఇచ్చారు, ఈయన 5 రూపాయలు ఇచ్చారు, ఈ భావన మనసులో లేకుండా ఎవరి శక్తి కొలది వారు వేసిన ద్రవ్యంతో మనందరం కలిసి అమ్మవారి యొక్క సంతానంగా, అమ్మవారు ఎవరికి ఎంత కృప చేసిందో వారికి శక్తి వంచన లేకుండా వారు ఆ ద్రవ్యాన్ని ఆ హుండీలో సమర్పిస్తారు. మనందరం ఆ జగన్మాత బిడ్డలుగా ఎవరు ఎక్కువ ఇచ్చారో ఎవరు తక్కువ ఇచ్చారో ఎవ్వరికీ తెలియక్కర్లేదు. అందరం కలిసి అమ్మవారిని సేవించుకోవడం భక్తి తాత్పర్యం. భక్తితో సేవించడానికి అందరి దగ్గర ఒకేలా ద్రవ్యం ఉండాలని ఏం లేదు కదా. ఎవరికి శక్తి కొలది వారు అందులో వెయ్యాలని, అందులో ఏ అరమరిక ఉండకూడదని, కనీసం కార్యక్రమ నిర్వాహకులకు కూడా ఆ విషయం తెలియవలసిన అవసరం ఉండక్కర్లేదని, అందుకే అసలు రసీదు అనేటటువంటి సిస్టమ్ పెట్టకుండా ఎవరి ఎంత ఇస్తున్నారు అన్నది తెలియవలసిన అవసరం లేకుండా ఆ హుండీలో సమర్పించండి. చక్కగా అది మీ ఎదురుగుండానే లెక్కపెట్టి ఇంత వచ్చింది అని అసలు చెప్పవలసిన అవసరం లేనప్పుడు కూడా లెక్క చెప్పేస్తారు. గోపాలకృష్ణ గారు తన జేబులో డబ్బు ₹1 వేయడమే కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఈ దేవస్థానానికి ఉన్న బలం అటువంటిది. అందుకే నేను ఇక్కడ కార్యక్రమం చేయడం అంటే నాకు అంత ఇష్టం. అందుకే ప్రాణం పెట్టి చేస్తారు ఒక పని చేయడం అంటే, తప్ప ఏదో చేద్దామని చేయరు. అంత భక్తి భావన అందరికీ. కాబట్టి చక్కగా మనందరం కలిసి భగవంతుణ్ణి సేవించుకుని తరించాలి అని ఆ కార్యక్రమం పెట్టాం. దాన్ని మనం అలాగే సంతోషంగా అమ్మవారి అనుగ్రహంతో చాలా మార్లు ఇలా తల్లిని సేవించుకునేటటువంటి అదృష్టం మనకు కలగాలని మనం కోరుకుందాం. కాబట్టి ఎవరు లెక్క పెట్టారు అన్నది కాదు. ఆ ఆడవారిని ఎందుకు తీసుకోము అంటే ఒక్కటే కారణం, వారికి లేట్ అయిపోతే పాపం ఇబ్బంది పడతారు. గబుక్కుని అమ్మ మీరు లెక్క పెడతారా అన్నాను అనుకోండి, నేను లెక్క పెట్టను అనడానికి ఇబ్బంది పడతారు. అయ్యో అదేమిటి అవకాశం వస్తే కాదండమా అని. మొహమాటానికి లెక్క పెడతాము అంటే మీకు మళ్ళీ వెనకాతలు ఎవరైనా రక్షకులు ఉంటారో ఉండరో, రోజులు చూస్తే బావులేవు, ఒక్క ఆడది వెళ్తుంటే గొలుసులు తెంపేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని నాకు తెలియకుండా గబుక్కుని మీ భర్త గారు కూడా ఇక్కడ ఉంటున్నారో ఉండరో, ఇవాళ మీ కార్యక్రమం ఏంటో తెలియదు. మగవాళ్ళు అయితే కొంచెంసేపు ఉన్నా ఇబ్బంది ఉండదని స్వతంత్రంగా వాళ్ళ పేరు చెప్పాను, కానీ మీ పేరు చెప్పలేదని మీరు ఏం అనుకోకండి అమ్మా, సహృదయంతో అర్థం చేసుకోండి. కాబట్టి నిన్నటి రోజున మీకు నేను ఆ అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని విజ్ఞాపన చేస్తూ ఒక విషయాన్ని చెప్పాను. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. తేజస్సు అనేటటువంటిది అద్వైత భావన వైపుకి, ఇక్కడే ఈశ్వరుణ్ణి తెలుసుకునేటటువంటి జ్ఞానం వైపుకి వెళ్ళడానికి ఏ ఆశ్రమంలో ఉన్నాడు అన్నది ప్రధానం కాదు.
ధర్మాన్ని పట్టుకున్నాడా లేదా, తన ఆశ్రమంలోకి ఏది ధర్మంగా ఉపయోగపడుతుందో, బ్రహ్మచారి ధర్మం ఏదో అది బ్రహ్మచారి పాటించాలి, గృహస్థు ధర్మం ఏదో అది గృహస్థు పాటించాలి, వేరొకరి ఆశ్రమాల ధర్మాలు ఏముంటాయో అవి వారు ఆ ధర్మములను పాటించవలసి ఉంటుంది. ఎవరి ధర్మం వారు పట్టుకున్నప్పుడు చిట్ట చివరికి వచ్చేది ఏది అంటే దాని వలన జ్ఞానావిర్భావము కలుగుతుందని, ఆ జ్ఞానమే మోక్షమునకు సాధనమని, ఒక్క మనుష్య జన్మలో ఉన్నవారికి మాత్రమే ధర్మము యొక్క ఆవశ్యకత ఉంటుందని, అందుచేత మనలో ఉన్నటువంటి తేజస్సుని అనేకము నుండి ఒకటి వైపుకి తిప్పగలిగినటువంటి సమర్థత ఆ ధర్మమును చేత పూనినప్పుడే మనకి సాధ్యమవుతుందని, అదే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, ఆ తల్లి మనని ఉద్ధరించి పైకెత్తగలిగినటువంటి సమర్థతతో ఉన్న తల్లి కాబట్టి ఆ తల్లి పాదములు పట్టి మనం నమస్కరించవలసి ఉంటుంది అని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ తల్లి నామాలు చెప్తూ అంటారు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ నామాలు చెప్పేటప్పుడు నేను మీకు ప్రతిరోజు చెప్తున్నాను, యుద్ధం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇది బాహ్యంలోనూ యుద్ధమే. భండాసురుడితో యుద్ధం కేవలం అయిపోయింది అని మీరు అనుకోకండి. కేవలం అయిపోయిన యుద్ధం అయితే సర్గల్లోనూ కథల కింద చెప్తారు. అయిపోయిన యుద్ధం కాదు, ప్రతి క్షణం జరుగుతున్న యుద్ధం. అందుకే స్వామి బ్రహ్మానంద అనబడేటటువంటి ఒక మహాపురుషుడి దగ్గరికి వెళ్ళి యతీశ్వరానంద అనేటటువంటి వీరొక మహానుభావుడు ఒక మాట అడిగారు, మీరు మాకేమైనా సందేశం ఇస్తారా, మా జీవితంలో మేము ఏది గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది, మాకు దాని గురించి మీరు ఏమైనా ఒక మంచి మాట చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన మూడే మాటలు మాట్లాడారు. ఏమిటి ఆ మాటలు అంటే, పోరాడండి 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 అంతే. అదే భండాసురుడితో యుద్ధం అంటే. పెద్ద మల్లగుల్లాలు పడిపోకుండా మహానుభావుడు ఆచరించి తరించి ఆ స్థితిని చీరిపోయిన వారు కనుక వారు ఆ మాట అనగలిగారు. పోరాడండి 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 అంటే బయట యుద్ధం చెయ్యమని కాదు, అసలు యుద్ధం ఎక్కడ జరగవలసి ఉంటుంది అంటే ఇక్కడ జరగవలసి ఉంటుంది. ఇక్కడ ఎందుకు జరగవలసి ఉంటుంది మీరు చూడండి. ఇక్కడ జరగడం అనేటటువంటి దానికి ఒక పెద్ద బలహీనత ఒకటి ఉంటుంది. ఆ బలహీనత చేతనే మీరు బలంగా మార్చుకోవలసింది. అసలు మీకున్న పెద్ద కోరిక ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు పరిశీలన చేయండి. ఎప్పుడైనా మనసుని మీరు ఒక్కసారి అలా చూడండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ముందు దేనికి ఇష్టపడుతుంది పొద్దున్నే అంటే, ఇలా సంధ్యావందనానికి వెళ్ళిపోతుంటే అక్కడ న్యూస్ పేపర్ కనపడింది అనుకోండి, అది పేపర్ తీసి ముందు ఒకసారి హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోతానంటే. ఎందుకు దానికి? మనస్సు అంటే తెలుసుకోవడం కదండి, జిజ్ఞాస. ఎందుకు న్యూస్ పేపర్ అర్జెంటుగా ఇప్పుడు అంటే దానికి తెలుసు సంధ్యావందనానికే వెళ్ళాలని తెలుసు. అవే నిన్నే పేపర్ చదవమంటాను అనుకుంటున్నాయండి, హెడ్లైన్స్ ఒకటి చూడు చాలంటే, హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోదాం అంతే పూజా మందిరంలో కంటే. అంటే తెలుసుకోవాలనే కుతూహలం ఒకటి మనసుకు ఉంది, మీరు అది అంగీకరించాలి. లేకపోతే అసలు అది ఒకటి దాని మీద ఎడుతుంటే ఇంకో దాని మీదకి వెళ్ళడం ఇలా ఉండదు. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి గమ్మత్తు? దేశము కాలము ఈ రెండింటి మీద దానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఈ రెండిటి చేత అది బాగా ప్రభావితం అవుతుంది. మీరు చూడండి, అమెరికా ఇరాక్తో యుద్ధం చేస్తుంది అన్నారనుకోండి, మీకేమైనా సంబంధం ఉందా? అమెరికా ఇరాక్తో యుద్ధం చేస్తే మీకెందుకు? మీ మీదేమీ పడవు, మతాబులు కూడా పడవు. అయినా మనం చాలా జాగ్రత్తగా పేపర్లో టీవీలో అవన్నీ చూస్తూ అమెరికా ఇరాక్ మీద స్కడ్ వేసిందిట, వీళ్ళు పేట్రియాట్ వేశారట, ఈ క్షిపణులు ప్రయోగించుకున్నారట, ఇవన్నీ వింటుంటాం. ఈలోగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వచ్చిందన్నారు అనుకోండి, మీ ఉత్సాహం ఇంకా దగ్గరకు వస్తుంది. ఏది మీ దగ్గరికి వచ్చిందో దానికి వస్తుంది. ఇప్పుడు ఇరాక్ మీద యుద్ధం 3వ పేజీలోకి వెళ్ళిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం 1వ పేజీలోకి వస్తుంది. మీరు కూడా అంతే, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధాన్ని ఎక్కువ దృష్టి పెట్టి చూస్తారు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంటే పక్క రాష్ట్రం వాళ్ళతో మనకి చాలా గొడవ వచ్చిందని చదివారు అనుకోండి, లేకపోతే రాష్ట్రంలోనే ఏవో పెద్ద గొడవలు వచ్చే ఒక ప్రాంతానికి అన్నారనుకోండి, మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నారా, చాలా గొడవలుగా ఉన్నాయిట అని దాని గురించి చూస్తారు. మీరు ఇది చూస్తుంటే పక్క సందులో చాలా పెద్ద కొట్లాట అయిపోతుందట, ఏదోనో పెద్ద పెద్ద అరుపులు కేకలు 2 గుంపుల కింద కొట్టుకుంటున్నట్టు అన్నారు అనుకోండి, ఈ పేపర్ పక్కన పెట్టా సందులో పెడతారు. దూరంగా నించుని వాళ్ళు కొట్టుకుంటున్నారని చూస్తారంటే దేశము ఎంత దగ్గరగా ఉంటే మీ మనసు అంత దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఒక ఆయన వచ్చి, నువ్వు ఇది బాగానే చూస్తున్నావు కానీ మీ ఇంట్లో చూడు, మీ ఆవిడ మీ అమ్మగారు ఎలా దెబ్బలాడుకుంటున్నారో అన్నాడు అనుకోండి,
మళ్ళీ గబగబా ఇంటికి వస్తాడు. మా ఇంట్లోనే గొడవ అవుతోంది. మీరు చూడండి, అందుకే ఎక్కడైనా ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే 200 మంది చేరుతారు అక్కడ. మనసుకి కుతూహలం, ఎంత కుతూహలమో. దేశము ఎంత దగ్గర అవుతుంటే మనసుకు అంత దగ్గరయ్యే అలవాటు ఉంది. దాన్ని ఎక్కువ పట్టించుకుంటుంది. పక్క సందులో జరిగిన గొడవ గురించి ఉన్నంత విషయ పరిజ్ఞానం అమెరికా ఇరాక్ యుద్ధం గురించి ఉండదు. దేశము దగ్గరైన కొద్దీ మనసుకి దగ్గరవుతుంది, కాలము దగ్గరైన కొద్దీ మనసు దగ్గరవుతుంది. ఈ క్షణంలో ఒక సంఘటన జరిగిందనుకోండి, అది మీ మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే మీరు నిన్న ఈ సభలోకి వచ్చారు, మీకు తెలీదు, మీకు అమ్మవారే ఇవ్వబోతున్నారు కుంకుమార్చనకి సంబంధించిన అనుమతి పత్రాలని. మీరు నిన్న సభలోకి వచ్చి కూర్చున్న తర్వాత అమ్మవారే మీకు ఇవాళ కుంకుమార్చనకి అనుమతి పత్రాలు ఇస్తున్నామన్నాం. మీరు నిన్నను ఎంతో సంతోషించారు. ఓ, మాకు అమ్మవారే కృప చేస్తోంది అని. నిన్నను మీరు ఆ పత్రం అందుకున్నప్పుడు నేను ఎందరో తల్లుల ముఖం వంక చూశాను. వాళ్ళు జీవితంలో ఏదో వాళ్ళ పెళ్లి శుభలేఖ చూసుకున్నంత సంతోషంగా ఆ కార్డు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే అమ్మవారి చేత్తో మాకు ఇచ్చింది, అది వాళ్ళ సంతోషం. ఆ సంతోషం మీ ముఖాల్లో చూడాలని నిన్న అక్కడి నించున్నాను నేను. సంతోషంగా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది? ఆ సంతోషం కొంచెం జరుగుతుంది. నిన్న జరిగింది ఆ సంఘటన. తర్వాత కుంకుమార్చన వచ్చే రోజు వస్తుంది. ఆ రోజున అత్యద్భుతంగా జరుగుతుంది. కుంకుమార్చన మనసును పట్టుకుంటుంది. ఈ జరిగింది కొంచెం దూరం జరుగుతుంది. వచ్చే ఏడాది మళ్ళీ ఏదో మహాభారతం చెప్తున్నాను అనుకోండి, ఉదాహరణకి చెప్తుంటే మళ్ళీ అప్పుడేదో పూజ, దాని మీద మనసు లగ్నం అయిపోతుంది. అలా ఇవాళ ఉన్న ఉద్విగ్నత ఒక ఏడాది తర్వాత ఉండదు. అలా ఉండిపోయింది అనుకోండి ఆ ఉద్విగ్నత, అసలు మనిషి బతకలేడు. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసిన రోజున నేను పొందినటువంటి దుఃఖం నా యందు అలా ఉండిపోయింది అనుకోండి, నేను ఇలా బతకలేను. కాలములో దూరం అవుతున్న కొద్దీ సంఘటన మనస్సు దాన్ని వదిలిపెడుతూ ఉంటుంది. కాలములో ఏది దగ్గరగా జరుగుతోందో దాన్ని పట్టుకుంటూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా పట్టుకోండి, మీరు మనసును పట్టుకోండి. మనసు ఏం పట్టుకుంటోందని పట్టుకున్నారు మీరు? దేశము యందు కాలము యందు మీకు దగ్గరగా జరుగుతున్న దాన్ని అది పట్టుకుంటుంది. దేశములో దూరంగా కాలంలో దూరంగా అవుతున్న దాన్ని వదులుతూ ఉంటుంది. అవునా కదా? ఇది మనసుకున్న లక్షణం. ఎందుకో తెలుసా అండి దానికి ఆ లక్షణం వచ్చింది? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు మనస్సుకి కోరిక ఏమిటంటే తాను ఎవరికి బాగా దగ్గర ఉండి ప్రకాశిస్తున్నాను అది తెలుసుకోవాలని దాని కోరిక. చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు. అసలు ఆ మనసు తెలుసుకోవడం అనేటటువంటి ప్రజ్ఞ మనసుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ యొక్క ప్రకాశం మనసు మీద పడింది. ఆత్మ యొక్క ప్రకాశం పడితే మనసు తెలుసుకుంటోంది. ఆ ఆత్మకి దగ్గరగా మనసు లేకపోతే మనసు పట్టుకోలేదు. ఇప్పుడు దాని కోరికల్లా ఏమిటంటే తను బాగా ఎవరికి దగ్గరుందో పట్టుకుందామని దాని కోరిక. కానీ మీరు ఆ అవకాశం దానికి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే అది పట్టుకోవడానికి కొంచెం కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళాలి. దాన్ని వెనక్కి జరగనివ్వరు, ముందుకే జరగమంటారు. ఎంతసేపు బయటికి చూడు, బయటికి చూడు, బయటకు విను, బయటకు ముట్టుకో, బయటకు తిను, ఇదే తిప్పుతూ ఉంటారు. దానికి కోరికేది అంటే నేను ఎవరికి దగ్గరగా ఉండి ప్రకాశిస్తున్నాను ఇది చూడాలని దాని కోరిక. అది చూసే అవకాశం మీరు ఇవ్వకపోవడమే విఘ్నము. అక్కడ కాదండి, యుద్ధంలో విఘ్నం కాదండి. అందుకని పోరాడు పోరాడు పోరాడు. ఏది మనసు తను ఎవరికి దగ్గరగా ఉందో ఆ దగ్గరగా ఉన్న ఆత్మవేపుకి మనసు వెళ్లకుండా ఏది అడ్డుతోందో ఆ అడ్డుతున్న దాని మీద పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అందులో మీరు విఫలమయ్యేటట్టుగా చేసినదేదో అది విఘ్నం. అది బాహ్యంలో ఎక్కడొచ్చింది అంటే అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తోంది. భండాసురుడు అమ్మవారు ఒక్కదాని మీద కాదు ఆయన కోపం, అమ్మవారి తరపున తన సైన్యంతో పోరాడుతున్న ప్రతి అమ్మవారి శక్తి మీద వాడి కోపమే. అందుకే వాడు ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళందరినీ నిలబెట్టేయాలనుకున్నాడు. అందుకని ఆయన జయ విఘ్న యంత్రము అనేటటువంటి యంత్రాన్ని ఒకదాన్ని రచన చేశాడు. రచన చేసి ఆ యంత్రంలోకి విఘ్నశక్తిని పెట్టాడు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. విఘ్నశక్తిని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి ఇప్పుడు దాన్ని 8గా భాగించాడు. ఆ యంత్రాన్ని 8 దిక్కులు పెట్టాడు. పెడితే ఇప్పుడు అమ్మవారి సైన్యం కదలలేకపోయింది, ఆగిపోయింది. ఎందుకని? ఆ యంత్రం అడ్డుపడిపోయింది.
ఆ శక్తుల్ని కదలనివ్వట్లేదు. ఇప్పుడు ఈ యంత్రాన్ని అధిగమించి ఆ యంత్రం యొక్క శక్తి నిర్వీర్యమైపోవాలి. ఆ యంత్రము యొక్క శక్తి నశించిపోతే అమ్మవారి సైన్యం వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఎవరు విఘ్నం కల్పిస్తున్నారు? విఘ్నేశ్వరుడే కల్పిస్తున్నాడు అంతే. జయ విఘ్నయంత్రం అంటే ఏంటంటే విఘ్నేశ్వరుడే కల్పిస్తున్నాడు. అదేంటండి, విఘ్నేశ్వరుడు అమ్మవారి కొడుకు కదా, అమ్మవారి కొడుకు అలా ఎందుకు కల్పిస్తాడు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పైశాచిక శక్తి అయినా పూజ చేసి అనుగ్రహాన్ని కోరుకున్నప్పుడు ఈశ్వరుడు ఆ పూజా ఫలితాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఆ యంత్రరచన చేసినప్పుడు ఆ శక్తి అలా పనిచేసింది. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? యంత్రరచన చేయలేదు ఆవిడ. ఆవిడ ఒక్కసారి పరమప్రసన్నంగా పళ్ళు కనపడకుండా ఇలా తల తిప్పింది. తల తిప్పితే తాను ఎడం పక్కన కూర్చునుంది కదండి, ఇలా కుడి పక్కకి తిరిగింది. తిరిగితే మహాకామేశ్వరుడు ఒడిలో కూర్చునుంది. కామేశ్వరుడి యొక్క ముఖం కనపడింది. ఈవిడ ఎప్పుడైతే తిప్పిందో ఆయన తల తిప్పాడు. వీళ్ళకి పంచసామ్యములు ఉంటాయి. ఇద్దరూ ఒక పనే చేస్తుంటారు. ఇప్పుడు ఇద్దరికీ రెండు పనులు ఉండవు, ఒక పనే ఉంటుంది. ఇది భార్యాభర్తలకు ఉండవలసిన లక్షణం. కాబట్టి ఇటు ఈయన తల తిప్పాడు, ఇటు ఈవిడ తల తిప్పింది. మాటలు ఎక్కడ వరకు ఉన్నాయి? వచ్చి సైన్యం చెప్పింది, గూఢచారులు చెప్పారు, అమ్మా మన సైన్యం కదలటం లేదమ్మా అన్నారు. ఏమని అడిగింది? జయ విఘ్న యంత్రం పెట్టేశాడమ్మా భండాసురుడు, మన సైన్యం కదలట్లేదు అన్నారు. అమ్మవారు వాళ్ళకేం చెప్పాల, మీరు యంత్రం వెయ్యండి అని చెప్పలేదు, ఆవిడేం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆవిడ ఇలా తల తిప్పింది. కామేశ్వరుడి వంక చూసింది. కామేశ్వరుడు ఆవిడ వంక చూశాడు. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది, ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ చిరునవ్వులు నవ్వినప్పుడు రెండు వెన్నెలలు కలిసాయి. ఈ చిరునవ్వులో కాంతి ఆ చిరునవ్వులో కాంతి ఒకటయ్యాయి. ఇక్కడ చంద్రరేఖ మీద కాంతి, అక్కడ చంద్రరేఖ మీద కాంతి ఒకటయ్యాయి. ఈ చల్లని వెలుగులోంచి 28 అక్షరాలు బీజాక్షరాలుగా కలిగినటువంటి విఘ్నేశ్వర శక్తి మళ్ళీ పుట్టింది. ఇది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశ్వరుడు పుట్టాడు. ఇప్పుడు పుడుతూనే ఆయన ఎర్రటి గణపతి 10 బాహువులతో పుట్టాడు, రకరకాల ఆయుధాలు ధరించి. ఆయన చూశాడు అమ్మ వంక నాన్న వంక. చూసి క్రియాశక్తి అమ్మవారు, అమ్మా ఏం చెయ్యాలమ్మా అన్నాడు. ఏం లేదు నాన్న, వాడు జయ విఘ్న యంత్రం వేశాడు రా, దాన్ని తీసేయి అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఇలా చూశాడు ఆ యంత్రం వంక, అది పగిలిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ యంత్రం నశించిపోయింది. అంతే, సైన్యాలన్నీ వెళ్ళిపోయాయి, భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాయి. ఇది ఆ నామం యొక్క అర్థం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాకామేశ్వరుని ముఖం వంక చూసి చిరునవ్వుల చేత, చిరునవ్వుల వెన్నెలల చేత మహాగణేశ్వరుణ్ణి సృష్టించింది తల్లి. బాగుందండి, ఇక్కడ వరకు చాలా బాగుంది. అక్కడ గణేశ్వరుడే, జయ విఘ్న యంత్రంలో ఉన్నవాడు విఘ్నేశ్వరుడే, ఇక్కడ ఉన్నవాడు విఘ్నేశ్వరుడే. మరి ఒక విఘ్నేశ్వరుడు అక్కడేమో అమ్మవారికి వ్యతిరేకంగా విఘ్నం కల్పించాడు, ఇక్కడేమో అమ్మవారికి అనుకూలంగా విఘ్ననాశనం చేశాడు. అలా ఉంటుందా? మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయండి. గణపతి పూజ అనేటటువంటిది ప్రతి చోట జరుగుతూ ఉండవలసింది. మీరు ఏం చేసినా గణపతికి పూజ చేయవలసింది. మీరు ఎక్కడ దేవాలయం ఉన్నా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసింది. మీరు పెళ్లి చేసినా, పేరంటం చేసినా, ఏది చేసినా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసింది. ఎందుకు విఘ్నేశ్వరారాధన జరుగుతూనే ఉండాలి, ఎందుకు గణపతి హోమం జరుగుతూనే ఉండాలో తెలుసా అండి? పెద్ద పెద్ద పీఠాలలో ఉండేటటువంటి శక్తి అంతా ఆ మహాగణపతి హోమంలోనే ఉంటుంది. ఎందుకని అంటే ఆయన యందు 2 శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. మీరు ఆయనని బాగా మనసు పెట్టి ఆరాధన చేశారనుకోండి, మీ పనికి విఘ్నం కల్పించడు. మీరు ఎటువంటి స్థితి ఎందున్నారో, మీరు సనాతన ధర్మమును నమ్మి ఉన్నారనుకోండి, సనాతన ధర్మమును మీరు నమ్మి ఉంటే సనాతన ధర్మ వ్యతిరేకత ఎక్కడుందో దానికి విఘ్నం కల్పిస్తాడు. దీనికి విఘ్నం లేకుండా చూస్తాడు. ఇప్పుడు అది మీకు పనికొచ్చేదేనా కాదా? అటు విఘ్నం కల్పించడం పనికొచ్చేదే. ముందువాడు ఆరాధన చేసి అమ్మవారికి విఘ్నం కల్పించే ప్రయత్నం చేశాడు. అమ్మవారు 28 బీజాక్షరాలు ఉన్నటువంటి గణపతి సృష్టి చేసింది. ఈయనే ఆ విఘ్న యంత్రాన్ని పగలగొట్టాడు. ఇప్పుడు ఏమైంది? విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎక్కడ లేదో
అక్కడ ఆ కార్యము జరగదు. అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అని మనం ఒక మాట అంటుంటాం. విఘ్నేశ్వరుడు అంటే ఏమిటో తెలుసా అండి? విఘ్నమును కల్పించువాడు అని అర్థం. విఘ్నమును ఎలా కల్పిస్తాడు అంటే 3 రకాలుగా కల్పిస్తాడు అని చెప్పింది శాస్త్రం. విఘ్నము అంటే కార్యహంతి, కార్యము చెడిపోతుంది, అసలు జరగదు, అన్నీ ఏర్పాటవుతాయి. ఇక కూర్చోవడమే, మొదలు పెట్టడమే. శుభలేఖ వేసేశాడు, ఉభయపక్షాలు వచ్చేసాయి, అందరూ వచ్చేశారు, ఎంతో సంతోషంగా ఇంకా తెల్లవారితే పెళ్లిపీటల మీద కూర్చోవాలి. 11 రోజుల అశౌచం ఇంట్లో ఎవడు శరీరం విడిచిపెడితే వస్తుందో అటువంటి మూల కూర్చున్న ముసలాయన ఒకటి రాత్రి పడుకుని పెళ్లివారింట్లో